అన్న మీరు ఫోన్ ఇన్ లో ఉన్నారన్నా? ఆ, నమస్తే. సో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో. బ్రదర్, సో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎట్లా చూస్తా ఉన్నారు? అన్ని లాభాలు లాభ నష్టాలు చూసుకొని ఉమ్, అరెస్ట్ చేస్తే లాభం ఎంత, అరెస్ట్ చేయకుంటే లాభం ఎంత, ఉమ్, అరెస్ట్ చేస్తే మన ఇది టీఆర్ఎస్ కింత లాభం ఉంటుంది, మాకింత లాభం ఉంటుంది, అన్ని లెక్కలు చేసుకొని ఉమ్, ఈమె కింద ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత ఉమ్, చాలా మంది బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఉమ్. ఈమెను తీసుకుపోయి ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రంటే ఇది కేవలం ఎన్నికల కోసమే, ఎన్నికల స్టంట్. ఎవరికి ఇది లాభం? ఓట్ల కవిత అరెస్ట్ ఎవరికి లాభం చేకూరుస్తుంది? ఒకటి ఇద్దరికి ఇప్పుడు అంటే ఇద్దరు లాభం అవుతుంది అనుకుంటుండ్రు. ఉమ్, బీజేపీ గవర్నమెంట్ ఏమో ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసినాం మేము, ఎన్నో రోజులుగా ఇప్పుడు లాస్ట్ అరెస్ట్ చేసినాం కాబట్టి నాకు ఓట్లు ఇస్తామని వీళ్ళు అనుకుంటుండ్రు. ఉమ్, వాళ్ళ మీద యుద్ధం, ఈమెనేమో మాకు సింపతి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు. ఉమ్, కాబట్టి రెండు రకాల ఓట్లు, వాళ్ళకు మాకు ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో ఇది ఓట్ల అరెస్ట్. కానీ ఉమ్, ఇది చట్టము తన పని తాను చేసుకునే ఆధీనమైనటువంటి ఇది కాదు. ఆమె 10 సెల్ ఫోన్లు పలగొట్టింది, ఉమ్, సాక్షులను తారుమారు చేయడానికి ప్రయత్నం చేసింది. ఉమ్, మళ్ళా ఉమ్, 33% రిజర్వేషన్ కోసం అని దీక్షలు చేయడానికి అవకాశం ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చిండ్రు. ఉమ్. ఇవన్నీ చేసిన తర్వాత, ఇన్ని డ్రామాలు ఆడిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ పవర్ పోయిన తర్వాత అన్ని పోయినాక ఇప్పుడు అరెస్ట్ చేస్తే అది వాళ్ళకి ఎంత మాత్రం పావులెత్తు కూడా, రాజకీయంగా అరెస్ట్ చేసింది కానీ పావులెత్తు కూడా వాళ్ళకి లాభం ఏం ఉండదు ఇంకా. ఆ, ఇప్పుడు కవిత అరెస్ట్ లో బీజేపీ ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, బీజేపీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడినా మా ప్రమేయం ఏముంటుందండి, ఈడీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారంటా ఉన్నారు. అది ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఐటీ ఈ మూడు కూడా హ్మ్, ఈ రోజు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ బీజేపీకి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. హ్మ్, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తారు. హ్మ్, వాళ్ళు ఎట్లా ఆడమంటే ఆడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, అరెస్ట్ చేయమంటే చేస్తారు, చేయొద్దంటే చేయరు. హ్మ్, ఈరోజు మెగా కృష్ణారెడ్డి అంటే 12,000 కోట్ల జిఎస్టీ కొట్టిండు. హ్మ్, ఎందుకు మాట్లాడతలేదు మరి దాని గురించి? హ్మ్, చట్టం తన పని తాను చేస్తే దాని గురించి నేను బాధాప్త కంప్లైంట్ ఇచ్చిన కదా. హ్మ్, కిషన్ రెడ్డి ఆఫీస్ ఐటీలు ఇచ్చిన, ఈడీలు ఇచ్చిన, హ్మ్. అన్ని సిబిఐలు ఇచ్చిన, అయితే మరి ఎందుకు చేస్తలేదు దాని మీద, ఎందుకు వసూలు చేస్తలేదు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ చాలా లో భాగంగానే కల్వకుట్ల కవితని అరెస్ట్ చేశాడు మనం కాసేపు అనుకుంటే, సో ఆ, ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందే ఈ అంశం తెరపైకి వచ్చింది కదా. ఒకవేళ అధికారం తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఆ, ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుండే కదా. అప్పుడు కూడా చూసిండ్రు. అప్పుడు అరెస్ట్ చేస్తే మన లాభం ఎంత అంటే లాభం ఏమి కనబడుతుంది. అప్పటికి కూడా లేట్ అయిపోయింది. ఉమ్, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అరెస్ట్ కూడా లేట్ అయిపోయింది. ఉమ్, ఈ రోజు అరెస్ట్ ఇంకా లేట్ అయిపోయింది. మీరు చూడండి, పబ్లిక్ లో పెద్ద రియాక్షన్ ఏం లేదు. ఉమ్, వాళ్ళ కార్యకర్తలు ఏమో గొడవలు పెడుతున్నారు అక్కడ, కానీ ఉమ్, అరెస్ట్ ఇద్దరు ఒకటే, ఇద్దరు డ్రామా బాజీ నడుస్తుంది అనేది పబ్లిక్ లోకి వచ్చేసింది. అది ఉమ్, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. పావులు ఎత్తు కూడా నా వాళ్ళకి లేదు, వాళ్ళ వీళ్ళకి లేదు. ఉమ్. కవిత అరెస్ట్ అవ్వడు తప్ప ఆమె చేసిన అక్రమాలను బట్టి ఏదో జైలుకు పోతుందన్న సంతృప్తి బాధితుల లోపల ఉంటది, కానీ అంతకు మించి అయితే ఏం లేదు. ఈరోజు కానీ ఒక స్కామ్ బీజేపీ కొంత ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది కదా. చూసినారా, నిజంగా మా 100%. అవసరం కోసం అరెస్ట్ చేయాలనుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడే మేము అరెస్ట్ చేస్తుండే, కానీ దర్యాప్తు సంస్థలు మా చేతిలో పనిచేయవు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారనే మాట కూడా ప్రజల ముందు తీసుకెళ్తారు కదా. అది ఎమ్మెల్యే ఎలక్షన్ చేసేవాళ్ళం, కానీ కాకుండా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ముందు చేసుకుంటున్నాం అంటుండ్రు. ఉమ్, అప్పుడు బీఆర్ఎస్ కు లాభం కావాలి, బీఆర్ఎస్ గెలవాలని చెప్పి ఎత్తేసిండ్రు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు అది కుదరలే కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో అరెస్ట్ చేసి ఇప్పుడు చూపెట్టుకుంటున్నారు. ఉమ్, కానీ ఎవరు ఈ స్లోగన్ అసలు పావులెత్తి కూడా పనిచేయదు. ఉమ్, ఈ రోజు బీజేపీ లబ్ధి కోసం బీఆర్ఎస్ కేమో సింపతి, మేమేమో అరెస్ట్ చేసిన పేరుతోని ఉమ్, ఇద్దరు కూడా రేపు ఎలక్షన్లలో పోతారు. ఉమ్. వాళ్ళకు లబ్ధి చేరుకుంటారు, మా ఇద్దరి మధ్య చర్చ నడవాలనే ఉద్దేశంతో అది జనానికి ఈజీగా అర్థమైపోయింది. రాజకీయ చైతన్యం గల రాష్ట్రం ఇది. ఉమ్. కేసీఆర్ మాటలే నమ్మలే, కేసీఆర్ నే రాజకీయ సమాధి చేసింది. అసొంటోది వీళ్ళ మాటలు నమ్ముతారా? ఉమ్. అంత ఈజీగా లేదు. పబ్లిక్ లో పవర్ వాళ్ళు ఏం మొత్తుకున్నా, ఉమ్. తల బండకేసి కొట్టుకున్నా, ఉమ్. పబ్లిక్ వీళ్ళిద్దరు మ్యాక్స్ ఫిక్సింగ్ అరెస్ట్ అని అనుకుంటారు. కానీ ఉమ్. అప్పుడు ఎలక్షన్స్ అరెస్ట్ చేయాలంటే ఇప్పటి ఎలక్షన్స్ అరెస్ట్ చేసింది మీరు. సరే, బీజేపీకి మేలు జరగకపోవచ్చు గాక కాసేపు అనుకుంటే, బీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకెళ్తారు కదా. బీజేపీ కావాలని మా ఖచ్చితంగా బిడ్డని అరెస్ట్ చేసి అని చెప్తే అక్కడ బీజేపీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా మీరు అవును.
అన్నట్టు. వాళ్ళు అట్లా తీసుకుపోతారు, బీజేపీ ఏమో ఇట్లా తీసుకుపోతారు. అందరు దొరికిండ్రు, వాళ్ళు అప్రూవల్ గా మారింది కాబట్టి ఆమె పేరు చెప్పింది. అంటే వీళ్ళు కలంకం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే కలంకం పోగొట్టుకోని కానీ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి, బీఆర్ఎస్ ఏమో సింపతి కార్డు పాడుకోనికి అని చెప్పేసి ఇది కేసీఆర్ కు పర్మిషన్ లేకుండా అరెస్ట్ కాలేదు. కేసీఆర్ తోనే ముందు మొత్తం మాట్లాడుకున్నాకనే అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. దాని లోపు అరెస్ట్ చేయాలని చెప్పి చేసిండ్రు. ఇది 100% ఎవరు అన్నా కాదన్నా ఇది ఎలక్షన్ స్టంట్. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో జరిగిన రహస్య ఒప్పంద అరెస్ట్ తప్ప దానికి మించి ఏం లేదు. కానీ సాధారణంగా ఏదైనా కేసులో ఎవరైనా అరెస్ట్ అయితే కాస్త ఒక భయం కనిపిస్తుంది. సో కవితని అరెస్ట్ చేసే తరుణంలో ఆమె ఫేస్లో కాస్త సంతోషము, ఆనంద ఏమంటారు, అది కాస్త హ్యాపీనెస్ కనిపించింది ఆమె ఫేస్లో. సో ఇది దేనికి సంకేతం అంటారు మీరు? అవును, అత్తగారింటికి పోతున్నట్టు వస్తా ఏమున్నది. బయట వాళ్ళంతా మాట్లాడుకునే జరిగింది కాబట్టి నీతిగా రేపు 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ ఉంది. ఇవాళ అరెస్ట్ చేసిండ్రు, కనబడుతూనే ఉంది ఎలక్షన్ డ్రామా. దీనికి మించి ఏం కావాలి ఇంకా మనకు? దీనికి మించి ఏం కావాలి? కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది కదా కవిత అరెస్టు? ఏమైతుందబ్బా, ఏమైనా సరోజిని నాయుడా లేకుంటే మా ఝాన్సీ రాణి రుద్రమదేవా సారా అమ్ముకున్న కేసు? దీని మీద నేనే తిప్పికొట్టినా కాదబ్బా. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా, లేకుంటే పత్తి విక్రమార్క మాట్లాడిందా, ఇంకెవరైనా మాట్లాడిందా? మేము తప్ప లిక్కర్ కేసులో కానీ లిక్కర్ కేసుల దరఖాస్తులు కానీ మాకేం ఇబ్బంది అయితే వాళ్ళకేం ఇబ్బంది అయితే ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని చేసే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నమ్ముకొని ఉన్న పార్టీ, కుళ్ళు కుతంత్రాలతో చేసే పార్టీ కాదు మా పార్టీ. కాబట్టి మాకు ఏమో నష్టం పడది. మా ఐడియాలజీ చూసి మమ్మల్ని కోటేస్తారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు గతంలో ఎవరైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారో అదే ప్లేస్ లో ఏమైనా కూర్చోబెట్టే అవకాశం ఉంటుందా? ఒక బందీ చేసి, లేకపోతే మాకు సపరేట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? మొత్తం విఐపి ట్రీట్మెంట్ ఉంటది. అవునా? విఐపి ట్రీట్మెంట్ ఉంటది. అంత సెటప్ ఉన్నది వీళ్ళకి, అట్లా ఏం లేదు. అంత సెటప్ ఉన్నది, వీళ్ళ సెటప్ వీళ్ళకి ఉన్నది. వీళ్ళకి ఏం కాదు. ఎందుకే వాళ్ళకి ఫరక్ పడదు ఇలా అరెస్ట్ అని, ఏం ఫరక్ పడదు వాళ్ళకి. ఓకే జడ్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.